26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. దళపతి విజయ్ హీరోగా వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన జననాయకన్ జూలై 23న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా విషయంలో చాలా రోజులుగా ఉన్న అనుమానాలకి రిలీజ్ సందర్భంగా చెక్ పెట్టారు దర్శకుడు వినోద్. ఇంతకీ ఆయన ఇచ్చిన క్లారిటీ ఏంటి? జననాయకన్ సినిమా ఫస్ట్ అప్డేట్ వచ్చిన దగ్గర నుంచే ఈ సినిమా రీమేక్ అన్న వార్తలు వినిపించాయి. ఇన్నాళ్లు ఈ డిస్కషన్ ను సైడ్ చేస్తూ వచ్చిన మేకర్స్ ఫైనల్ గా క్లారిటీ ఇచ్చారు. అవును, జననాయకన్ భగవంత్ కేసరి రీమేక్ అని కన్ఫర్మ్ చేశారు డైరెక్టర్ వినోద్. అయితే ఇది 100% డిట్టో రీమేక్ కాదు, 50% మాత్రమే ఒరిజినల్ స్టోరీ తీసుకొని మిగతాది విజయ్ ఇమేజ్ కు తగ్గట్టు మార్పులు చేశామని తెలిపారు. పక్కాగా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ లో 60%, సెకండ్ హాఫ్ లో 20% మాత్రమే భగవంత్ కేసరి ఫ్లేవర్ కనిపిస్తోందని తెలిపారు వినోద్. విజయ్ ఆఖరి చిత్రం ఆఫర్ వచ్చినప్పుడు డిఫరెంట్ కథతో వెళ్లారట వినోద్. కానీ విజయ్ మాత్రం ఆఖరి సినిమా సోషల్ ఇష్యూ నేపథ్యంలో చేయాలన్న ఉద్దేశంతో భగవంత్ కేసరిని రీమేక్ చేద్దామని తెలిపారు. సినిమాలో ఉమెన్ ఎంపవర్మెంట్ థీమ్ విజయ్ కి బాగా కనెక్ట్ అవ్వడంతో ఈ ప్రాజెక్టు ఫైనల్ అయిపోయింది. ఈ సినిమాను దళపతి విజయ్ లాస్ట్ సినిమాగా చూడొద్దని, ఒక సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ ఫస్ట్ సినిమాగా చూడాలంటున్నారు వినోద్. ఈ కథలో కేవలం కమర్షియల్ ఎలిమెంట్స్ కే పరిమితం కాకుండా డెమోక్రసీ, పాలిటిక్స్ లాంటి సెన్సిటివ్ ఇష్యూస్ ను కూడా టచ్ చేశారు. ఈ సినిమాలో డిస్కస్ చేసిన అంశాలు కామన్ ఆడియన్ ను ఆలోచింపజేసేలా ఉంటాయని కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు వినోద్. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.